మేడం ఫీలింగ్ ఏంటి ప్రీతి? దాని బదులు నిన్నెత్తుకెళ్ళిపోయినా బాగుండనా? వనజక్క సైలెంట్గా ఉండు. మేడం, గత కొన్ని రోజుల్లో మీ రిలేటివ్స్ కాకుండా ఇంటికి కొత్తగా ఎవరైనా వచ్చారా? జ్యోతి, నవ్య. జ్యోతి, అది మేడం, నాకేం తెలియదు మేడం. ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? నా పేరు జ్యోతి సార్. వేరే జీవనాధారం లేక మా వనజ మేడం దయ వల్ల ఈ ఇంట్లో పనిచేయడానికి వచ్చాను సార్. నిజంగా నాకు ఈ కిడ్నాప్కి ఏ సంబంధం లేదు సార్. నాకేం తెలియదు సార్. నన్ను నమ్మండి సార్. అమ్మా, అమ్మా, మీరైనా చెప్పండి అమ్మా. నన్ను అనుమానిస్తున్నారు. నేను అలాంటి దాన్ని కాదని చెప్పండి అమ్మా. కమిషనర్ గారు, ఈ అమ్మాయి చాలా మంచిది. తను చేసిన మంచి పనికి మెచ్చి నేనే ఈ ఇంటికి తీసుకొచ్చాను. డబ్బంటే ఆశ లేదు సరికదా, అసలు దాని మీద ఇంట్రెస్ట్ కూడా లేదు. ఒక విషయం చెప్పాలంటే జ్యోతి మీద డౌట్ పడితే నా మీద డౌట్ పడినట్టే. అంత మంచి పిల్లండి. మేడం, మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా? లైక్ మీ ఎనిమీస్, ప్రొఫెషనల్గా కానీ పర్సనల్గా కానీ ఒకసారి ఆలోచించండి. నాకంటూ శత్రువులు అంటే ఆ శ్యామల ఒక్కతే. లాస్ట్ టైం నేనిచ్చిన వార్నింగ్కి దేశం వదిలి పారిపోయింది. మళ్ళీ నా జోలికొచ్చే ఛాన్సే లేదండి. ఆవిడ కాక ఇంకెవరైనా ఉన్నారా? నన్ను నా ఫ్యామిలీని డిస్టర్బ్ చేసే శత్రువులు అంటే ఎవరూ లేరండి. నేను తెలిసిన వాళ్లే అయ్యుంటారేమో గాని నాకైతే వాళ్ళు తెలియడం లేదు. కార్పెట్ తీసుకెళ్ళినప్పుడు సీసీ ఫుటేజ్ ఏమైనా రికార్డ్ అయిందేమో చూసారా? సార్, సీసీ కెమెరాని షట్ డౌన్ చేశారు సార్. ఫుటేజ్ రికార్డ్ అవ్వలేదు. సార్, మన ఫంక్షన్కి వచ్చి వీడియో కవర్ చేసిన వాళ్ళని మీరు వస్తున్నారని తెలిసి ఇక్కడికి రమ్మని చెప్పాను. ఒకసారి ఫుటేజ్ చూస్తే మనకేమైనా ఇన్ఫర్మేషన్ దొరకచ్చు కదా. యా, కరెక్ట్. ఛాన్సెస్ ఆర్ దేర్. డన్ సార్. ఫనీ, ఎక్కడున్నారు? బయట ఉన్నాను సార్. త్వరగా రండి, త్వరగా రండి. వస్తున్నారు సార్. సార్, సార్, వీళ్ళే సార్. వీళ్ళే ఆ రోజు కార్పెట్ కోసం వచ్చింది. అవునండి, వీళ్ళే. ఆ తివాచీలోనే రాహుల్ ఉండుంటాడు. ఖచ్చితంగా రాహుల్ని వీళ్ళే తీసుకెళ్ళుంటారండి. మీరేం కంగారు పడకండి. ఇన్స్పెక్టర్, ఈ నలుగురు ఫొటోస్ని తీసుకొని ఆ ఇమేజెస్ మొత్తం అన్ని స్టేషన్స్కి పంపించండి. అవుట్స్కట్స్, చెక్ పోస్ట్ అన్నీ అలర్ట్ చేయండి. డూ ఇట్ ఫాస్ట్. సరే సార్. మేడం, నథింగ్ టు వరీ. వీలైనంత తొందరగా మీ అబ్బాయి ఆ అమ్మాయిని కనుక్కుంటాం. వాళ్ళ ఆచూకీ ఎలాగైనా తెలుసుకుంటాం మేడం. అన్నయ్యకి సరసుకి ఏం కాకుండా చూడు భగవంతుడా. వాళ్ళిద్దరూ క్షేమంగా ఇంటికి వచ్చేలా చూడు.
ఉంటాను మేడం. ఈ ఎంగేజ్మెంట్ ఆపాలని నన్ను నా ఫ్యామిలీని డిస్టర్బ్ చెయ్యాలనుకున్నది ఎవరు? ఎందుకు ఇలా చేస్తున్నారు? నాన్న, ఒక చిన్న మిస్టేక్ జరిగింది. ఏంటది? అది వాగ్దేవి ఇంటికెళ్ళి దాని కొడుకుని కాబోయే కోడల్ని తీసుకురమ్మంటే మన వాళ్ళు వేరే అమ్మాయిని తీసుకొచ్చారు. వేరే అమ్మాయి అంటే? అదే నాన్న, సరస్సునో బ్రాహ్మణినో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నాం కదా, ఆ అమ్మాయి. నాకిప్పుడేం చెయ్యాలో అర్థం కావట్లేదు. అనవసరంగా వీళ్ళందరినీ నమ్మి తప్పు చేశాను నేను. మీరే ఏదో ఒక ప్లాన్ చెప్పండి నాన్న. వాగ్దేవి కొడుకు నీ దగ్గరే ఉన్నాడా? అవును నాన్న. అంటే ఆ ఇంట్లో శుభకార్యం ఆగినట్టేగా? అవును నాన్న. మంచి చేసి మిస్టేక్ అంటావేంటమ్మా? మంచా? ఏం నాన్న మీరు చెప్పేది? ఈ కొడుకంటే ఆ తల్లికి పిచ్చి ప్రేమ, పంచ ప్రాణాలు అని విన్నాను. వీడి చావు ఆ వాగ్దేవికి గుండెకోత అవుతుంది. కన్నీళ్లు కట్టలు తెంచుకుని ఆ కట్టె కాలే వరకు కారుతూనే ఉంటాయి. అందుకే నీ చేతికి చిక్కిన దాని కొడుకుని చంపి శవాన్ని ఇంటికి పంపు. అది చూసి వాగ్దేవి జీవోత్సవం అవుతుంది. సరే నాన్న, నువ్వు చెప్పినట్టే చేసి ఫోన్ చేస్తాను. రాహుల్ బాబు, రాహుల్ బాబు, రాహుల్ బాబు. ఏం చేయమంటారు మేడం? గదిలో ఉన్న ఆ వాగ్దేవి కొడుకుని చంపేయండి. రాహుల్ బాబు, రాహుల్ బాబు, కళ్ళు తెరవండి. రాహుల్ బాబు, వాడి శవాన్ని ఇంటికి పార్సల్ చెయ్యండి. మొహానికి గాయం లేకుండా జాగ్రత్త పడండి, లేదంటే ఆ వాగ్దేవి గుర్తుపట్టడం కష్టం. మరి అమ్మాయిని ఏం చేయమంటారు మేడం? వేరే రూమ్కి షిఫ్ట్ చేయండి. దాని సంగతి తర్వాత నేను చూసుకుంటాను. ముందు వాణ్ణి చంపేయండి. వెళ్ళండి. రే రండ్రా.
రావద్దు రేయ్ రేయ్ రావద్దు. రారా రేయ్ అడుగు ముందుకు వేయద్దు రావద్దు. రేయ్ రారా రావద్దు దగ్గరికి వస్తే చంపేస్తాను చెప్తున్నా. రండి రండి పోతుంది రావుల్ బాబు. రావద్దు పోతుంది. ఎంత పని చేశారా? వాళ్ళని చంపేయండి రా. వెళ్ళండి రా. వెళ్ళండి వెళ్ళండి. బ్రాహ్మణిని రాహుల్ని కిడ్నాప్ చేశారు. మీ అందరికీ ఆ కిడ్నాపర్స్ ఫోటోస్ పంపించాను. ఆచూకీ తెలిపిన వాళ్లకి ₹1,00,00,000 ఇస్తాను. ఈ విషయంలో మీ అందరి సాయం మాకు అవసరం. దయచేసి నా కొడుకు ఎక్కడ కనిపించినా మాకు ఇన్ఫార్మ్ చేయండి ప్లీజ్. నా కొడుకు నాకు దక్కేలా చెయ్యండి. ఏంటి మేడం ఇదంతా? అది రాహుల్ గురించి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చెప్తున్నానండి. వద్దు మేడం, ప్లీజ్ ప్లీజ్ దయచేసి మీరందరూ ఎక్కడి నుంచి వెళ్ళిపోండి ప్లీజ్ ప్లీజ్. మేడం ఏంటి మేడం ఇది? ఎందుకు ఇష్యూని పబ్లిక్ చేస్తున్నారు? ఆ కిడ్నాపర్ల మోటో ఏంటో తెలుసుకోకుండా మీడియాకి ఎందుకు డీటెయిల్స్ ఇస్తున్నారు? మరేం చేయమంటారు? రాహుల్ కనిపించక ఆల్మోస్ట్ హాఫ్ డే అయింది. మీ నుంచే రెస్పాన్స్ లేదు. నా ప్రయత్నం నేను చేయకుండా ఎలా ఉండగలను? ప్రయత్నం కాదు మేడం, రాహుల్ లైఫ్ ని రిస్క్ లో పెడుతున్నారు. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఎంటైర్ డిపార్ట్మెంట్ ఈ పనిలోనే నిమగ్నమై ఉన్నారు. మాకు కొంచెం టైం కావాలి మేడం. ఇంకెంత టైం కావాలండి? మా కొడుకు ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో తెలియక మేమెంత కంగారు పడుతున్నాం తెలుసా? సార్, మీ బాధను నేను అర్థం చేసుకోగలను. బట్ ఇన్ఫర్మేషన్ తెలియాలంటే కొంత సమయం పడుతుంది కదా. హలో సార్, వెహికల్ ట్రేస్ అయింది. అవునా? ఓకే ఓకే, ఇప్పుడే బయలుదేరి వచ్చేస్తున్నాం. ఏమైందండి? కిడ్నాపర్ల వెహికల్ వికారాబాద్ ఫారెస్ట్ రూట్లో ట్రేస్ అయింది మేడం. రాహుల్ బ్రాహ్మణి కూడా ఆ వెహికల్లోనే ఉండుంటారు. అవునా? మరి ఇంకెందుకండి ఆలస్యం? వెళ్దాం పదండి పదండి. జాగ్రత్త మ్యామ్, రాహుల్కేం కాదు. కన్ఫర్మ్గా సేఫ్గా మీతో వస్తాడు. నాకు నమ్మకం ఉంది మ్యామ్. అలాగే తేజ, జాగ్రత్త. సరే మ్యామ్.
రాహుల్ బాబు వాళ్ళు వచ్చేస్తారు బాబు. నా వల్ల కాదు, కాళ్ళు నొప్పి చాలా వస్తుంది. నేను ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళు. మనమేం విహారయాత్రకి రాలేదు బాబు, నేను ఒక్కదాన్ని వెళ్ళడానికి. ఎలాగోలో ఓపిక చేసుకుని రండి బాబు. బాబు వాళ్ళు వచ్చేస్తున్నారు. రాహుల్ బాబు లేవండి, రాహుల్ బాబు లేవండి, రాహుల్ బాబు. బాబు ఉదయం నుండి ఏం తినలేదు, ఆకలి నీరసం తప్ప ఒంట్లో ఓపిక లేదు. ఇప్పుడు తెలిసిందా భోజనం విలువ? చెరువు మీద కోపంతో చెయ్యండి పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది. సెటైర్లు వద్దు, కోపడ్డానికి కూడా శక్తి లేదు. ఎలా ఉంటుంది? మందు సిగరెట్ కైతే ఎక్కడ లేని బలం వస్తుంది. వాటి బదులు పుష్టిగా తినుంటే ఈ పాటికి ఇద్దరం కలిసి 10 కిలోమీటర్లు పరిగెత్తేవాళ్ళం. ఈ మ్యారథాన్లు నా వల్ల కాదు. నన్ను వదిలి నిన్ను వెళ్ళమంటున్నాను కదా, వెళ్ళి ఇక్కడి నుంచి. బాబు వాళ్ళు కిడ్నాప్ చేసింది, చంపాలనుకున్నది మిమ్మల్ని. అలాంటిది మిమ్మల్ని ఒక్కళ్ళనే వదిలి ఎలా వెళ్తాను? అసలు ఎవరు వాళ్ళు? నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నారు? ఆ, ఆ, ఆ. ఆవిడ అమ్మగారి శత్రువు అంటే రాహుల్ బాబు నమ్ముతారా? లేదు, నన్నే నమ్మని మనిషి ఇది కూడా నేను కల్పించిన కథ అనుకుంటారు. నేను సరసునని రాహుల్ బాబు ఒప్పుకున్న తర్వాత ఏదైనా చెప్పొచ్చు, కానీ ఇప్పుడేం తెలియనట్టు ఉండడమే మంచిది. ఏయ్, నిన్నే అడుగుతుంది, అసలు ఎవరు వాళ్ళు? మీకే తెలియనప్పుడు నాకు మాత్రం ఎలా తెలుస్తుంది బాబు? మరి నిన్నెందుకు తీసుకొచ్చారు? ఏమో అదే నాకు కూడా అర్థం కావడం లేదు. అయినా ఇప్పుడు వాళ్ళ గురించి ఎందుకు, కానీ మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి తినడానికి ఏదైనా తీసుకొస్తాను. ఏయ్, ఏంటి నువ్వు తీసుకొచ్చేది? ఇదేం సూపర్ మార్కెట్ కాదు, ఫారెస్ట్. ఏ మూల ఏముందో ఎవరికి తెలీదు. మనసుంటే మార్గం ఉంటుంది బాబు. పంచభక్ష పరిమాణాలు పెట్టలేకపోయినా కనీసం పళ్ళ దుంపలైనా ఈ అడవి మొత్తం వెతికైనా తీసుకొస్తాను బాబు. మీరు ఇక్కడే ఉండండి, ఎక్కడికి వెళ్ళొద్దు. ఏయ్,